హాయ్ ఫ్రెండ్స్, గోవా లేబర్ వెల్ఫేర్ నుంచి అయితే మనకి కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది గైస్. సో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్కి అయితే గైస్ మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. కంప్లీట్లీ ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం క్వాలిఫికేషన్ విషయం దగ్గరికి వస్తే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు, బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీరు కంప్లీట్లీ ఫ్రీగానే. సో మీరైతే ఫుల్గా వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ముందుగా ఇక్కడ మీకు నోటిఫికేషన్ చూపిస్తున్నాను. సో ఈ నోటిఫికేషన్లో మీకు ఇక్కడ చూడండి, మనకి ది గోవా లేబర్ వెల్ఫేర్ బోర్డు అని అయితే మనకి మీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో చాలామంది ఇలాంటి జాబ్స్ అనేవి ఫేక్ అని అనుకుంటారు. సో మీ గురించి నేను మీకు వాళ్ళ వెబ్సైట్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్లీ వాళ్ళ వెబ్సైట్ అఫీషియల్గా వాళ్ళ ఈ వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇది మేము కంప్లీట్లీ ఇక్కడ చూసుకోండి, ఎటువంటి ఫేక్ అయితే కాదు. అండ్ వీళ్ళ వెబ్సైట్లో మనకి కూడా పోలీస్ నెంబర్, అంబులెన్స్, ఫైర్ బ్రిగేడ్, చైల్డ్, సో సీనియర్ సిటిజన్స్ కంప్లీట్లీ వీళ్ళ వెబ్సైట్లో మనకి మొత్తం A to Z వాళ్ళకి క్లారిటీగా ఇచ్చారు. సో ఎటువంటి ఫేక్ అయితే కాదని చెప్తున్నాను గైస్. ఈ నోటిఫికేషన్ మీకు ఆన్లైన్లో లాస్ట్ వచ్చేసి గైస్ 27th October అని చెప్తున్నారు. బై 5 PM, అంటే మీకు 27th October వరకు ఈవినింగ్ 5 PM వరకు మాత్రమే టైం ఉంది. సో చూసి వెంటనే ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. పోస్ట్ వివరాలు అయితే మీకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డిపార్ట్మెంట్లో టోటల్గా మీకు జనరల్ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే జనరల్ వాళ్ళకి ఓన్లీ 1 వేకెన్సీ ఉంది కదా, సో ఇవి మనకి అప్లై చేసుకుంటే రావని చాలామంది అయితే అప్లై చేసుకోరు. సో ఈ గైస్ డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. పైగా మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అండ్ ఇందులో మీకు శాలరీ విషయం దగ్గరికి వస్తే కదా, స్టార్టింగ్ మనకి వాళ్ళు 34,800 ప్లస్ మనకి ఇంకా 4,200, ఇంకా మనకి 9,300. సో ఇవన్నీ మీకు ఏంటంటే గైస్, ఇంకా మీకు అలవెన్స్, రూము, ట్రావెలింగ్, ఫుడ్, సో ఇవన్నీ కలుపుకుంటే మీకు ఆల్మోస్ట్ ఈజీగా ఒక 35,000 మీకు ఈజీగా అయితే వస్తుంది గైస్. అండ్ ఇందులో మీకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ విషయం దగ్గరికి వస్తే డిగ్రీ పాస్ మనకి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు ఇంకా మనకి 6 months సర్టిఫికేట్స్ ఉండాలని చెప్తున్నారు. ఎందుట్లో అంటే కంప్యూటర్ కోర్స్ చేసిన ఎవరైనా సరే వాళ్ళ దగ్గర, అంటే మీ దగ్గర 6 months సర్టిఫికేట్స్ ఉంటే, 6 months మీరు కంప్యూటర్ కోర్స్ ఏదైనా చేసినారు అంటే మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే డెఫినెట్లీ దీనికైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది గైస్. ఇంకా మనకి 2 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నారు. ఆఫీస్ వర్క్ ఏదైనా సరే, పర్టికులర్గా మీకు ఒక ఆఫీస్లోనే వర్క్ చేయాలని చెప్పట్లేదు వారు. సో ఏదైనా సరే మీరు ఆఫీస్లో 2 years మినిమం చేసింది, మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్లీ అప్లై చేసుకోండి గైస్. ఇంకా మనకి నాలెడ్జ్ ఆఫ్ కొనకండి, ఈ కొనకన్ లాంగ్వేజ్ మీకు రావాలని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ గైస్, అకౌంటెంట్ జాబ్ అయితే టోటల్గా దీనిపై మీకు 1 వేకెన్సీ ఉంది. అండ్ దీనిపై మీకు సేమ్ శాలరీ అయితే వాళ్ళు ఇస్తారు. ఇందులో మీకు బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ అని, అంటే బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు, ఎకనామిక్స్ చేసిన వాళ్ళు, వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి లీగల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి టోటల్గా మీకైతే ఇందులో కూడా సేమ్ 1 వేకెన్సీ ఉంది గైస్. ఇందులో మీకు డిగ్రీ ఇన్ లా చేసిన వాళ్ళు డెఫినెట్లీ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు లా చేసిన వాళ్ళు, లేదా మీకు లీగల్ వర్క్స్ గురించి డిపార్ట్మెంట్లో మీకు తెలిసిన వాళ్ళు, అడ్వకేట్స్ ఎవరైనా ఉన్న వాళ్ళ, వీళ్ళు ఎవరైనా సరే ఈ లీగల్ అసిస్టెంట్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే టోటల్గా ఇందులో మీకు 2 వేకెన్సీ ఉన్నాయి. దీనికి మీకు స్టార్టింగ్ శాలరీ వాళ్ళు మనకి ఎంత ఇస్తారంటే 20,000 నుంచి మీకు స్టార్టింగ్ అయితే వస్తుంది. దీనికైతే మీకు క్వాలిఫికేషన్ విషయం దగ్గరికి వస్తే గైస్, ఓన్లీ మీరు 10th క్లాస్ పాస్ అయిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్, అంటే మీరు డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, లేదా మీరు ఇంకా టెక్నికల్ ఎడ్యుకేషన్లో మీరు ఇంకా అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ గురించి మీకు కోర్స్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ అయితే గైస్, ఇక్కడ మీకు స్పీడ్ ఆఫ్ 100 words per minute ఇన్ షార్ట్ హ్యాండ్, మీకు షార్ట్ హ్యాండ్లో మీకు 100 words per minute రావాలని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకా మనకి 35 words per minute ఇన్ టైప్ రైటింగ్, సో మీకు 35 words per minute టైప్ రైటింగ్ ఉండాలని చెప్తున్నారు గైస్. ఇంకా మనం ఇక్కడ మీకు మినిమం 3 years సర్టిఫికేట్ ఆఫ్ కంప్యూటర్ కోర్స్, సో దీనిపై మీకు సేమ్ చెప్పారు. జూనియర్ స్టెనోగ్రాఫర్కి మీకు మినిమం 3 months ఏదైనా మీరు కోర్స్ నేర్చుకుని మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ గైస్, లోవర్ డివిజన్ క్లర్క్ అయితే మీకు ఇందులో టోటల్గా మీకైతే 5 వేకెన్సీ ఉన్నాయి. అందులో జనరల్ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ. ఇక్కడ మనకి లోవర్ డివిజన్ క్లర్క్ అయితే మీకు స్టార్టింగ్ మనకి క్వాలిఫికేషన్ విషయం దగ్గరికి వస్తే గైస్, దీనికి మీకు అయితే 10th క్లాస్ పాస్ అని చెప్తున్నాను. సో 10th క్లాస్ పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే డెఫినెట్లీ లోవర్ డివిజన్ క్లర్క్ అయితే అప్లై చేసుకోండి. అండ్ దీనికైతే మీకు నాలెడ్జ్ ఆఫ్ ది కంప్యూటర్ అప్లికేషన్, మీకు నాలెడ్జ్ కంప్యూటర్, మీకు ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, సో మీకు దీని కొంచెం మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంకా మనకి 30 words per minute మీకు ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ రావాలని చెప్తున్నారు. సో దీనిలో మీకు కొన్కన్ని లాంగ్వేజ్ అయితే రావాలి గైస్. అండ్ నెక్స్ట్ మనకి డ్రైవర్ ఉద్యోగాలకి అయితే మీకు టోటల్గా ఇందులో మీకు 2 వేకెన్సీ ఉన్నాయి. సో దీనిలో మీకు సేమ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ గైస్, మీరైతే 10th క్లాస్ పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే డెఫినెట్లీ దీనికైతే అప్లై చేసుకోండి.
అండ్ మీరు ఇవి డ్రైవర్ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకున్నప్పటికి మీకు ఖచ్చితంగా మీకు లైసెన్స్ అయితే ఉండాలి గైస్. ఇంకా మనం సెవెంత్ వన్ లాస్ట్ వన్ గైస్, ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో టోటల్‌గా ఇందులో 2 వేకెన్సీస్ ఉన్నాయి, జనరల్ వాళ్ళకి అండ్ ఎస్టీ వాళ్ళకి. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ విషయం దగ్గరికి వస్తే గైస్, దీని కూడా మీకు సేమ్ 10th క్లాస్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు డెఫినెట్లీ అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు ఇంకా ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌గా మీరు ఏమైనా నేర్చుకున్నా సరే మీరు ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మీకు కంప్లీట్‌లీ మీరు ఆఫ్‌లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. చాలామంది ఆన్‌లైన్ ద్వారా అనుకుంటారు. సో కంప్లీట్‌లీ మీరైతే ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇదైతే మీకు అప్లికేషన్ ఫార్మ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ డైరెక్ట్‌గా మీ యొక్క రైట్ సైడ్ మీకు మీ స్టిక్కర్ అయితే రైట్ సైడ్ మీ ఫోటో అయితే ఇక్కడ అటాచ్ చేయాలి. చేశాక మీరు ఇక్కడ మీ పోస్ట్ నుంచి ఎక్కడి నుంచి పంపిస్తే అక్కడైతే రాయండి. ఇంకా మీరు ఏ కేటగిరీ వస్తారో టిక్ చేయండి. ఇక్కడ జనరల్ అయితే జనరల్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్టీ. నెక్స్ట్ ఇక్కడ మీకు మీ ఫుల్ నేమ్ రాయమని చెప్తున్నారు. ఇన్ బ్లాక్ ఆర్డర్స్ అంటే మీరు మీ నేమ్ అనేది మీరు కంప్లీట్‌లీ క్యాపిటల్ లెటర్స్ ఇక్కడ రాయాలి. ఇక్కడ మీరు జనరల్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే రాయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ టిక్ కూడా చేయండి మీరు. ఇక్కడ మ్యారీడ్ అయితే ఇక్కడ మీకు మ్యారీడ్ అని రాయండి. అంటే ఇక్కడ మీకు సింగిల్ అని రాయండి. ఇక్కడ మీ ఫాదర్స్ నేమ్ కానీ హస్బెండ్స్ నేమ్ కానీ రాసి ఇక్కడ మీకు అడ్రస్, మీ పిన్ కోడ్ నెంబర్, మీ కాంటాక్ట్ నెంబర్ కంప్లీట్‌లీ మీరు క్లారిటీగా రాయండి ఫ్రెండ్స్. ప్రజెంట్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో సో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఫిలప్ చేయండి. అండ్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, సో ఇవన్నీ కంప్లీట్‌లీ మీరు ఫామ్ అయితే ఫిలప్ చేయండి. ఫిలప్ చేశాక ఇక్కడ మీకు లాస్ట్‌లో మీ ప్లేస్, డేట్, సిగ్నేచర్ రాసి మీరు ఎవరికైతే పంపించాలో చాలామంది అడుగుతారు. మీకు అది చూపిస్తాను గైస్. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్‌లో స్టార్టింగ్‌లో ఇక్కడ ఉంటుంది మీకు ది సెక్రటరీ గోవా లేబర్ వెల్ఫేర్ బోర్డ్ శ్యామ్ శక్తి భవన్ 4th ఫ్లోర్. సో కంప్లీట్‌లీ వీల్ గోవా, పంచాని గోవా. సో ఈ కంప్లీట్‌లీ ఈ లెటర్స్‌కి మీరు పంపించాలి ఆఫ్‌లైన్‌లో. మ్యాక్సిమం మీకు టైం చాలామంది ఎక్కువ ఉందని అనుకుంటారు. 27th అంటే మీరు మ్యాక్సిమం మీరు ఒక 1 వీక్ బిఫోర్‌గా మీరు స్పీడ్ పోస్ట్‌లో ఆఫ్‌లైన్‌లో పంపించాలి గైస్. సో ఎగ్జాక్ట్‌లీ మీరు 26న 24న పంపిస్తే మీకు అవి గోవాకి వెళ్ళడానికి మీకు చాలా టైం అయితే పడుతుంది. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు ఒక 1 వీక్ బిఫోర్‌గానే అప్లై చేసుకోండి.